విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో నెల్లూరు వేదాయపాళెం సెంటర్లో నిరసన దీక్షలు మొదలయ్యాయి. దీక్షలను నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తన సొంత వ్యవహారంగా చూడడం శోచనీయమని ఆయన అన్నారు. రాజకీయ కారణాల వల్లే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తెలుగువారిని సమైక్యంగా ఉంచాలని కోరారు. తనకొచ్చిన ఇబ్బందులను తొలగించుకోవడానికి చంద్రబాబు కాంగ్రెస్ తో కుమ్మక్కైనట్టుందని, అందుకే ఆయన రాష్ట విభజనకు సై అన్నారని మేకపాటి విమర్శించారు. హైదరాబాద్ అనేది వేరే ప్రాంతమని ఉంచుకోవడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ కారణాలు, ఇంత పెద్ద దేశంలో దేశాన్ని పరిపాలించే వ్యక్తులు దేశ సౌభాగ్యాన్ని కోరాలే తప్ప తాత్కాలికమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించడం చాలా దుర్మార్గం అవుతుందని కూడా నేను మనం చేస్తున్నాను. చూడండి, ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. మరి ఆయనకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు, కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టే ఉన్నాడు ఆయన. లేకపోతే ఆయన తెలంగాణకు నేను సిద్ధమని చెప్తూ ఉండేవాడు కాదని నేను విశ్వసిస్తున్నాను. మరి ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఏంటో, కాంగ్రెస్ తో వచ్చిన ప్రమాదం ఏంటో, ఆయన చేసిన తప్పులేంటో, వాళ్ళు బెదిరింపులేంటో, కానీ చంద్రబాబు గారు తెలంగాణకు సిద్ధమని చెప్పడం జరిగింది. మళ్ళా సిద్ధమని చెప్పిన తర్వాత వాళ్ళు ఈరోజు ప్రకటన చేసిన తర్వాత వాళ్ళ పార్లమెంటు సభ్యుల చేత రాజీనామా చేయించారు.